అందుకే మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాను. యేసు నీకేమై ఉన్నాడు? నిత్య నీకు యేసు ఏమై ఉన్నాడు? సజీవుడై ఉన్నాడు. యేసు నీకేమై ఉన్నాడు మరియమ్మ? దేవుడై ఉన్నాడు. మీకండి యేసు ఏమై ఉన్నాడు? అన్నీ అయి ఉన్నాడా? మీకేమై ఉన్నాడు లక్ష్మమ్మ గారు? చప్పట్లు కొడదామా? ఆ మాట కోసమే నేను అడుగుతున్నాను. యేసు తండ్రి అయి ఉన్నాడు. పేతురుని అడిగాడు. పేతురు ఏమని సెలవు ఇచ్చాడు? నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువి. ఆ మాట యేసు ప్రభుకి నచ్చింది. అదే ప్రశ్న యేసు ప్రభు ఈరోజు సంఘమైన మిమ్మల్ని అడుగుతున్నాడు. సంఘమా, లేదా మిమ్మల్ని పేరు పెట్టి అడుగుతున్నాడు, నేను నీకు ఏమై ఉన్నాను? దేవుడినై ఉన్నానా? పోషకుడినై ఉన్నానా? సంరక్షకుడినై ఉన్నానా? లేదా మీ అవసరాలు తీర్చేవాడినై ఉన్నానా? లేదా మీకు అందనంత దూరములో కొండల మీద ఉండే దేవుడినై ఉన్నానా? నేను మీకేమై ఉన్నానంటే ఆయన మనకేమై ఉన్నాడు? అది చాలు. ఆయన కోరుకుంది కూడా అదే. దేవుడు అని దూరం చేయకండి. ఏం చెయ్యొద్దు? నువ్వు నాకు దేవుడు అని దూరం చేయకండి. ఆయన కోరుకున్నది నీవు నాకు తండ్రివి. ఆయన ఒక మాటను మనకి ఇచ్చాడు, అబ్బా తండ్రి. ఏమని మొరపెట్టమన్నాడు? అబ్బా తండ్రి, నాకు చాలినంత తండ్రి, నాకు సరిపోయే తండ్రి. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు.